హాయ్, అందరు ఎలా ఉన్నారు? హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ కర్ణం శుభావాణి. మీ ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిందా? ఇడ్లీ పిండి మిగిలితే రెండో రోజుకు పులిసిపోతుంది కదా. ఇది ఎండలకాలము, సమ్మరు. ఇడ్లీ పిండి ఒక రోజు పెట్టుకుంటాము, బాగానే ఉంటాయి. రెండో రోజు కూడా పెట్టుకుంటాము, బాగానే ఉంటుంది. ఇంకా మూడో రోజు చూడండి, ఆ పిండితో ఇడ్లీ తినాలంటే అసలు ఒక్క ఇడ్లీ కూడా తినలేము. దోశలు వేద్దామంటేనేమో ఇడ్లీ పిండితో దోశలు బాగుంటాం. కాబట్టి మన అమ్మ కాలం నాటి, నానమ్మ కాలం నాటి ఒక చిన్న వంట చెప్తాను చూడండి. టేస్టీగా మీ పిల్లలైతే లాగిచ్చి పడేస్తారు. ఏమి లేదండి, పాతకాలం నాటి దిబ్బరొట్టెలు అనమాట. ఇప్పుడు దిబ్బరొట్టెలు చాలా మంది చేయడం తగ్గించారు. ఎందుకంటే అది పూర్వకాలంలో మనము బొగ్గుల పొయ్యిలో వండేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ అంతా చేసేవాళ్ళు. నాకు బాగా ఐడియా ఉంది అది. ఎట్లంటే బొగ్గుల పొయ్యిలో ఫస్ట్ బొగ్గులంతా బాగా ఎర్రగా కాలాక దాని మీద ఒక బాణలి పెట్టి దాంట్లో పిండి వేసి ఆ పిండి మీద మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద మళ్ళీ నిప్పులు పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఇంత ప్రాసెస్ చేసేవాళ్ళు దిబ్బరొట్టె అంటే. అది బాగా ఈ సైజులో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి చేసామంటే ఇప్పుడు కదా మనం పిజ్జాలు ఎలా కోసుకొని తింటామో అలా కోసుకొని తినేవాళ్ళం అనమాట. అందరం ఇంటిల్లి పది కూర్చొని మా మమ్మీ అంత బాగా ఇట్లా కటింగ్ చేసి ఇస్తే చట్నీతో నంచుకొని సూపర్ గా తినేవాళ్ళం మేము. ఆ రెసిపీ ఈరోజు మా అమ్మాయి నాకు ఇడ్లీ బోరు కొట్టేసిందమ్మా అని చెప్పింది. సడన్ గా గుర్తుకొచ్చింది, ఎందుకు నేను దిబ్బరొట్టెలు ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇడ్లీ పిండి అయితే ఈరోజు మూడో రోజు మా ఇంట్లో యాక్చువల్ గా మిగిలిపోయింది అది. కానీ ఇంకా దాన్ని పడేసేకి ఇంట్రెస్ట్ లేక ఇవాళ నేను దిబ్బరొట్టెలు అయితే ట్రై చేశాను. నిజంగా ఎంత టేస్ట్ గా కుదిరాయంటే అంత టేస్ట్ గా కుదిరాయి. కాకపోతే అవి చేసే ముందు ఒకటేసారి డైరెక్ట్ గా వీడియో చేసేస్తాం, ఎలాగైనా రాని అందరికీ చూపిద్దామన్న ఇంట్రెస్ట్ తో నేను వీడియో అయితే మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, దీనికి ఏం లేదు, మనకి ఇడ్లీ పిండి మిగిలిపోయేది ఉంటుంది కదా, దాని జొతకు ఒక 2 ఎర్రగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ మెల్లగా చిన్నగా తురుముకుంటే చాలు. మనకు ఈజీగా దిబ్బరొట్టె మనం ఈజీ ప్రాసెస్ తో ఈ కాలంలో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు అది ఎలాగో చూపిస్తాను. మిస్ చేయకోకుండా, స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూసేయండి. నిజంగా మీకు నచ్చుతుంది, 100% నాది గ్యారంటీ. కాకపోతే కాస్త నెయ్యి పెట్టుకుంటే దీంట్లోకి మనం నూనె బదులు నెయ్యి వేసుకుంటే ఇంకా 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 ఎంతో రుచికరంగా మనకు దిబ్బరొట్టెలు అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము, చూసేద్దాము. మీకు ఎలా చేయాలో చూపించేస్తాను, ఓకేనా? కమన్. క్యారెట్ ను మనము ఇలా తురిమేదాంతో ఒకసారి తురిమేసుకుందాం చిన్నగా. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా. ఎక్కువ కారం ఉండేది తీసుకోకుండా కొంచెం మీడియం కారం ఉండేది తీసుకోండి, బాగుంటుంది. మరి ఎక్కువ కారం ఉండేది కూడా మళ్ళీ పంట కిందకి వస్తే కారం అంటారు. కానీ ఖచ్చితంగా కారం అయితే పడాలి, పచ్చిమిర్చి అయితే పడాలి. ఎక్కువ కారం లేని తీసుకోండి, బాగుంటుంది. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, పంట కింద పడినా కారం రాదు. ఇలా మా మమ్మీ ఏడుస్తుంది గైస్. క్రయింగ్ టు మేక్ దిస్ దిబ్బరొట్టె. వాట్ ఇస్ దిస్? మీకు చేసి పెట్టాలంటే ఏడ్చుకుంటూ చేయాల్సిందే కదా.
ఎందుకంటే మనకి చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, నేర్చుకుంటూ చేయకుంటూ మనకి చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. అది వాళ్ళకి చేసి పెట్టుకుంటూ మనం ఏడ్చుకుంటూ బాగున్నా బాగాలేకపోయినా తప్పదు. చూడండి ఇదంతా వేసేస్తున్నాను ఒక గిన్నెలోకి. ఒకసారి అంతా ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకోవడమే. ఇంకో ముఖ్య విషయం ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు మనము రవ ఇడ్లీ వేసుకుంటాం, ఇడ్లీకి రవ వేస్తాం కదండి. ఆ రవతో చేసిండే ఇడ్లీకి నాకు తెలిసి ఇది సెట్ కాదు. ఇది దిబ్బరొట్టెకు దోసపిండి అయినా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఇడ్లీ బియ్యము ప్లస్ ఈ ఉప్పుడు బియ్యము ఇలాంటివి ఇడ్లీలు చేస్తారు కదా, దాంతో వేసుకుంటేనే ఇది మనకు చాలా టేస్ట్ గా వస్తుంది. మా ఇంట్లో అయితే ఈరోజు నేను ఈ ఉప్పుడు బియ్యం ఇడ్లీ పిండి వేసాను అనమాట. ఆ ఉప్పుడు బియ్యం ఇడ్లీ పిండితోనే నేను ఈరోజు దిబ్బరొట్టెలు చేస్తున్నాను. ఇడ్లీ బియ్యంతో అయినా ఇడ్లీ బియ్యంతో వేసిండే పిండి మిగిలినా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇడ్లీ రవ కలిపి చేసుకుంటాం కదండి, నాకు తెలిసి అది అంత టేస్ట్ గా రాదు. ఓన్లీ ఇది మనకి ఉప్పుడు బియ్యంతో చేసిండే పిండి గాని, లేదంటే ఈ ఇడ్లీ రైస్ ఉంటాయి కదా, దానితో చేసిండే రైస్ కానీ ఈ పిండి కానీ మనకు ఈ దిబ్బరొట్టెకి సెట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి నేనైతే ఇలా నెయ్యి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. కానీ దీనికి నూనె కూడా వేస్తాను. ఎలాగంటే చూపిస్తాను. ఫస్ట్ నెయ్యి ఎలా చేస్తానంటే చూపిస్తాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. అయ్యాక మీ ఇంట్లో ఏ రకమైన బాణలి ఉన్నా, నాన్ స్టిక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది యాక్చువల్గా నాన్ స్టిక్ ఏం కాదు, ఇనుప బాణలి, సిల్వర్ది అల్యూమినియం పాత్ర. చాలా రోజులు అయింది కాబట్టి నాకు బాగా మందంగా ఉంది. ఇది బాగా పనికొస్తుంది అన్నమాట. కొద్దిగా మనకు ఇది వేడెక్కాక కొద్దిగా వాటర్ నేను చేస్తున్నాను. వేడెక్కాక ముందుగా నేనైతే ఫస్ట్ నూనెను ఇలా బాగా ఒక 2-3 స్పూన్లు లాగా వేసేసి ఇలా మొత్తం ఇలా అంటున్నాను. మనము కొద్దిగా ఇది వేడెక్కేంత, మనకు బాణలు వేడెక్కేంత వరకు మాత్రమే స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. కొద్దిగా మనకు బాణలు వేడెక్కుతానే మనము సిమ్లో పెట్టేయాలి. సిమ్లోనే ఉడికించాలన్నమాట. ఇది లేకపోతే మనకు సరిగా రాదు. చూడండి, నేను 2 గంటలు వేస్తున్నాను. ఆల్రెడీ మనకి పిండి రెడీగా సాల్ట్ అన్ని వేసింటాం కదా, కాబట్టి ఇంకా వేరే రకంగా ఏం లేదు. ఒక రవ్వ కొద్దిగా ఇట్లా అనుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నా ఉన్నాయి కదండి, ఇవన్నీ బాగా ఇలా యాక్చువల్గా దిబ్బరొట్టె అట్లా కూడా చేసుకుంటారు చాలా మంది. కాకపోతే ఇలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది వేసి నేను చూడండి ఇలా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి దీనికైతే మనం కంపల్సరీగా మూత అయితే పెట్టాలి. నేనైతే ఇదిగో ఇలాంటి మూత పెడుతున్నాను అనమాట. అంటే అది మగ్గాలంటే ఇంకోటి సిమ్లోనే పెట్టాలి. ఇది మనం ఎటువంటి పరిస్థితుల్లో హై రేంజ్ పెట్టుకునేకి లేదు, సిమ్లోనే ఇది బాగా ఉడకాలన్నమాట. దీనికి కాంబినేషన్ గా మనం మామూలుగా ఇడ్లీకి ఎలా చేసుకుంటామో చట్నీ అలాగేనండి. ఆ ఇడ్లీ చట్నీ అయినా సరిపోతుంది. లేదా నేను ఇవాళ టమోటాలు వేసి బాగా, టమోటాలు ఇప్పుడు ఎండలకాలం కదా, బాగా టమోటాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి టమోటాలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, అలాగే సాల్ట్, ఇంకేం వేసాను, ఒక ఆనియన్ వేసాను, శనగిత్తనాలు కొద్దిగా మిక్సీకి వేసేసి చేశానమాట. ఎక్సలెంట్ గా వచ్చింది ఇది టమోటా చట్నీ. చాలా మంది ఇడ్లీలలోకి ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి. నాకు తెలిసి వైజాగ్, విజయవాడ అటు సైడ్ అంతా మనం ఇడ్లీకి ఇక్కడ మనం శనక్కాయ చట్నీ చేసుకున్నట్టు చేసుకోరు. వాళ్ళు 100% ఇట్లా టమోటా చట్నీనే చేసుకుంటారు. నేను ఈ రోజు దిబ్బరొట్టెకు టమోటా చట్నీ బాగుంటుందని చెప్పేసి అదే చేశాను. నిజంగా చాలా బాగుందన్నమాట. దిబ్బరొట్టెలోకి టమోటా చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసేద్దామా ఇక మరి ఎలా వచ్చింది మన దిబ్బరొట్టె, ఎలా వచ్చిందో ఒక్కసారి చూసేద్దాము. వావ్, చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత ఈజీగా లేచింది చూడండి.
కాస్త నూనె కింద మాత్రం ఎక్కువ వేసుకోవాలి. సరే ఇంత బాగుందో. నేను ఇంకా దీనిపైన కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట. నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే నేను నెయ్యి వేస్తున్నాను. ఇలా మనకు ఆనియన్స్ అన్నీ బాగా వేగాలంటే కాస్త బాగా ఇలా ఉడికితే బాగా పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇక అయ్యిందేమో చూద్దాము. కంపల్సరీగా దీన్ని మాత్రం సిమ్లోనే చేయాలి, ఎందుకంటే ఎక్కువ మంట పెడితే లోపల కాలదనమాట. సిమ్లోనే నిదానంగా కాస్త టైం అయితే పడుతుంది, కానీ మనం 4 దోశలు వేసే టైంలో దీన్ని 2 మాత్రమే చేసుకోగలము. ఇంకొక విషయము, దీన్ని 1-2 కంటే ఎక్కువ ఎవ్వరు తినలేరనమాట. అంత అట్లా ఉంటుంది. దీని టేస్ట్ ఎంత బాగున్నా 2 కంటే ఎక్కువ తినలేరు. చూసారా ఎలా కాలిందో. ఇట్లా బాగా ఈ ఆనియన్స్ అన్ని బాగా కాలేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను కాస్త ఇడ్లీ కారం అని మా ఇంట్లో కొట్టి పెట్టింటాను ఎప్పుడన్నా. ఆ ఇడ్లీ కారం కూడా కాస్త వేస్తానమాట దీని మీద. చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఇంట్లో అవైలబుల్ ఉండే వాళ్ళు వేసుకోండి ఇడ్లీ కారం, లేకుంటే లేదు. అదేం కంపల్సరీ కాదు. ఆటోమేటిక్గా దీని టేస్ట్ అయితే 100% అది జస్ట్ ఊరికే దాంట్లో ఆటోమేటిక్గా నెయ్యి వేయడం వల్లనే వచ్చేస్తుంది టేస్ట్ అయితే. వేరే ఏం అవసరం లేదు. నేనేదో కొద్దిగా అలా వేస్తున్నాను అనమాట. మళ్ళీ పైన కూడా కాస్త నెయ్యి వేసేస్తాను నేను. ఇదండి దిబ్బ రొట్టె ప్రాసెస్. చాలా ఈజీ. నేను కష్టపడి చేసిండేది ఏమీ లేదు. మిగిలిపోయిన ఇడ్లీకి నేనేం చేశాను, ఒక ఆనియన్, 2 ఆనియన్స్, ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి మాత్రం తరిగేసేసి దానికి జస్ట్ దానిపైన మాత్రమే వేసాను అనమాట. ఇది మనకు బాణలి అంతా బాగా ఉంటే చాలు. బాణల్లోకి చూసారా రెడీ. దీంట్లో చట్నీ వేస్తాను. రెడీ. చూసారా ఎంత సింపుల్ గా చేసేసాను నేను దిబ్బ రొట్టె. నేను కష్టపడిండేది ఏమీ లేదు. ఓన్లీ 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ తురిమాను అనమాట. దాంట్లోకి మన మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా రెడీ చేసేసాను. టేస్ట్ చూస్తాము చూడండి. ఇలా అసలు ఇలా తీస్తుంటే ఎంత బాగా వస్తుందో. అబ్బో, అసలు ఇంత బాగా కుదురుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మాయి, మా వారు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇందులో నాకు తెలిసిన ఇదేం కొత్త వంట ఏం కాదు. మన అమ్మమ్మ కాలము, నానమ్మల కాలం నుంచి వచ్చింది దిబ్బ రొట్టె అంటారు దీన్ని. కాకపోతే ఈ మధ్య అప్పట్లో బొగ్గుల పొయ్యిలో కాలుస్తున్నారు. ఇప్పుడు ఆ బొగ్గుల పొయ్యిలు అవన్నీ లేవు కాబట్టి ఎవరు దీన్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే. కానీ నేను ట్రై చేశాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. డోంట్ విజిట్ ఇడ్లీ పిండి మిగిలితే మాత్రం ఇలా చేసేయండి. వీడియో నచ్చింది అనుకుంటాను. చూసారు కదా దిబ్బ రొట్టెలు ఎంత ఈజీగా చేసేయచ్చో ప్రాసెస్. మీరు కూడా మిస్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ కూడా పెట్టండి. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కరణం శుభావాణి.